ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ యొక్క ఇష్యూ రేవంత్ రెడ్డి మెడకు చాలా గట్టిగానే చుట్టుకుందని చెప్పాలి. ఎందుకంటే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిండు కదా, ఏది మెట్రోకు సంబంధించిన విషయంలో 40,000 కోట్లు ఐఆర్ఎఫ్సి నుంచి, ఇండియన్ రైల్వే కార్పొరేషన్ నుంచి, సో ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి 40,000 కోట్లు ఈరోజే నిధులు రిలీజ్ కావాల్సింది, ఈరోజు ఎన్ఓసి రావాల్సింది. అలాంటిది అవ్వలేదు అని అంటే ఇదంతా కూడా కిషన్ రెడ్డి చేసిన ఒక కుట్ర కుతంత్రం. దీని వెనుక ఉన్నది ఎవరు? పిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని చెప్పేసి. ఇవాళ మీరు ఓవరాల్గా ప్రెస్ మీట్ని అంతా కూడా పరిశీలించి చూస్తే మీకు ఈ పక్కన బాక్స్లో చిన్న క్లిప్ కూడా నేను యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి, వినండి, మీకే అర్థమవుతుంది. కేటీఆర్ ఇంట్లో కిషన్ రెడ్డికి అంత తెలియలేదు పాపం. అంత 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 శ్రమ కూడా చేసేంత ఇది ఉన్నాడు కాదు. కిషన్ రెడ్డి వెనకాల కేటీఆర్ ఉన్నాడు. ఈ కుట్రలన్నీ కుతంత్రాలన్నీ కేటీఆర్ తయారు చేసి చిట్టానికి ఆ చిట్టు ప్రకారం పనిచేస్తుండు. స్ట్రైట్ ఆరోపణ, ఈ కుట్ర కేటీఆర్ది, ఈ కుట్ర కిషన్ రెడ్డి గారు సహకరిస్తుండ్రు. ఆహా ఓహో నిన్న మొన్నటి వరకు బీజేపీతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారన్న మాటలు కావచ్చు, అంటే ఇప్పుడేమో కొనసాగిస్తలేరని కాదు, కాకపోతే ఇప్పుడు ఈ ఏఐసిసి ఇన్ఛార్జ్ ఉంది కదా మీనాక్షి నటరాజన్ వ్యవహారం ఏ విధంగా మేడం చుట్టుకుంది? రాజ్యసభ, మధ్యప్రదేశ్ రాజ్యసభ విషయంలో ఎలాంటి ఇష్యూలు జరిగినాయి, ఎవరి వల్ల లీక్ అయ్యింది, ఎవరు లీక్ చేసిరు, ఎవరు ఇక్కడి నుంచి బీజేపీకి లీక్లు ఇచ్చిరు, అతి చిన్న స్మాల్ కేసు. ఆ కేసుకు సంబంధించిన వివరాలు ఇక్కడున్న కాంగ్రెస్ వాళ్ళకే తెలియదు, ఇక్కడున్న బీజేపీలకు కూడా తెలియదు అంటున్న నేపథ్యంలో బీజేపీలతో పక్కన పెడితే కాంగ్రెస్లో ఉన్న వాళ్ళకే తెలియదు. అలాంటిది ఇక్కడి నుంచే లీక్ అయిందని చెప్పి ఏకంగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా చెప్పడం జరిగింది. ఆ విషయంలో తనని కూడా ఏఐసిసి పెద్దలు తనని ఆరా తీయడం జరిగిందని కూడా చెప్తున్నారు. సో మరి ఎవరి ద్వారా లీక్ అయింది? ఇక్కడ వినిపిస్తున్న పేరు ఎవరిది? రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అంటారు, అనుంగుడు అంటారు, అందరికీ తెలిసిన విషయంలే కదా. ప్రతిసారి కూడా ఏదో ఒక వివాదాస్పదంలో ఉండే వ్యక్తి ఎవరో ఉన్నారనంటే ఫహీం ఖురేషి. సో ఆయన ద్వారానే ఇది లీక్ అయ్యింది అనేసి, అంటే దీని వెనకాల రేవంత్ రెడ్డి లేడా, కేవలం ఆయనే లీక్ చేసినట్టు ఆయనకు అంత అవసరం కూడా లేదు కదా. మీనాక్షి నటరాజన్కి రాజ్యసభ రాకుండా అడ్డుకోవడానికి ఆయనకు అంత అవసరము లేదు. ఆ రాజ్యసభ మీనాక్షి నటరాజన్కి రాకపోతే ఎవరికి మేలు జరుగుతుందన్న విషయం కూడా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది కదా. కేసు ఉందన్న విషయంలో ఆ కేసు గురించి అఫిడవిట్లో ప్రస్తావించలేదని నామినేషన్ తిరస్కరించారు. ఆబ్వియస్లీగా బీజేపీ మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ ఏకగ్రీవంగా ఎన్నికైంది కదా. ఒక రాజ్యసభని కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది కదా. నష్టపోయింది ఎవరిక్కడ? కాంగ్రెస్ పార్టీ నష్టపోయింది, బీజేపీ లాభపడింది. అయితే మరి ఇంత చిన్న కేసు గురించి ఈ లిటిగేషన్ పెట్టి ఇక్కడ ఆమె పేరు మీద ఒక కేసు ఉందని చెప్పి దీనికి ఆటంకాలు ఏర్పరిచి ఇదంతా చేసిందంతా కూడా రేవంత్ రెడ్డి అని చెప్పేసి వేళ్ళన్నీ కూడా చేతులన్నీ కూడా అటువైపు చూపిస్తున్న నేపథ్యంలో సో ఏఐసిసి పెద్దలందరినీ పిలవడం, ఒక సీరియస్ సీక్రెట్ మీటింగ్ పెట్టడము, దాంట్లో ఎవరు చేసిరు అనే విషయంలో వాళ్ళకి 100% ఒక క్లారిటీ ఉన్నప్పటికి కూడా వాళ్ళు ఇంకా పరిస్థితులు చూస్తూ గమనిస్తూ ఉన్నారు. దాని ద్వారా ఆ రిఫ్లెక్షన్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఇప్పటికే అర్థమవుతుంది. ఓహో రేవంత్ రెడ్డి బీజేపీ పెద్దలతో ఏ విధంగా అంటకాగుతున్నాడు అనే విషయం ఇంతకాలం నుంచి ఎంత చెప్తున్నా ఆఖరికి కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్లు చెప్తున్నా కూడా పట్టించుకోలేదే, ఇప్పుడు ప్రాక్టికల్గా అడ్డంగా దొరికిపోయినరు కదా అనేసి డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలో ఇక రేవంత్ రెడ్డికి ఈరోజు ఈ మెట్రో విస్తరణకు సంబంధించి 40,000 కోట్లకు సంబంధించిన ఏదైతే రుణానికి సంబంధించి అన్ని క్లారిటీలు ఉన్నాయి, మొత్తం ఉంది. 20 సంవత్సరాలకు గాను 4% వడ్డీతోటి నేను ఒప్పించుకొచ్చుకున్నాను, కానీ ఇక్కడ కిషన్ రెడ్డి మోకాలు అడ్డు పెట్టిండు, కిషన్ రెడ్డి వలన ఇక్కడ రావట్లేదు అనేసి ఆయన సుదీర్ఘంగా ఈరోజు పెట్టిన ప్రెస్ మీట్లంతా బీజేపీని మీన్స్ కిషన్ రెడ్డిని ఎండగట్టిన వైనము. అంటే గమ్మత్తుకుంది ఆ ఎండగట్టిన విధానం కూడా. నేనేమని అన్నానా? గతంలో మిమ్మల్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏ విధంగా సంబోధించిండని ఆ మాటను వక్రీకరిస్తూ మిమ్మల్ని నేనేమైనా ఆ మాటతో బోధిస్తూ మిమ్మల్ని డాష్ డాష్ రా అని నేనేమైనా అన్నానా అంటూ, అంటే నీ తలంత గట్టిదమ్మా అన్నట్టు ఒక మొట్టికాయ విరిచి చెప్పినట్టుగా నేను అన్నానా అనుకుంటూ ఆ మాట అయితే ఆబ్వియస్లీగా అనేసినట్టే కదా.
మీదికెళ్ళి ఏందనంటే ఎవడన్నా నమ్మే అంత కొంచెమైనా ఉందా? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎట్లా ఆడమంటే కిషన్ రెడ్డి అట్లా ఆడతాడని మాట్లాడిన మాటకు దేంతో నవ్వాలో అటు బీఆర్ఎస్ కార్యకర్తలకు కానీ ఇటు కాంగ్రెస్ లీడర్లకు లేకపోతే కాంగ్రెస్ కార్యకర్తలకు కానీ ఈరోజు నిజంగా ఒక అర్థం కాని ముచ్చటని చెప్పాలి. అసలు కిషన్ రెడ్డి గెలుపుకు దోహదపడింది ఎవరు? కిషన్ రెడ్డి గెలవాలనా లేకపోతే కిషన్ రెడ్డి కోసమే కదా అక్కడ ఇంకా ఎవరు వ్యక్తులు లేరని చెప్పేసి బీఆర్ఎస్ నుంచి వచ్చిన దానం నాగేందర్కి ఆల్రెడీ ఎమ్మెల్యే పదవి ఉండగా కాంగ్రెస్ పార్టీ నుంచి పార్లమెంటు సభ్యుడిగా బీ ఫామ్ ఇప్పించి సికింద్రాబాద్లో నిలబెట్టి ఎవరు మేలు చేసిరు? ఆల్మోస్ట్ బీజేపీ నుంచి ఒక 4 ఎంపీలు గెలవడానికి కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి ఏ విధంగా దోహదపడిండు, ఏ విధంగా సాక్రిఫైస్ చేసిండు అనే విషయము ప్రజల ఆలోచన సంగతి అటుంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో గెలవదా? ఇవాళ నాకు అంటే ఈ మీనాక్షి నటరాజన్ విషయంలో ఆల్రెడీ వచ్చింది కదా, ఇక్కడ అసలు ఇక్కడున్న బీజేపీలకు తెలియదు కనీసము ఆ కేసు ఉందన్న విషయము. అలాంటిదే ఒక కేసు విషయమై బయటికి తీసి అది బీజేపీ వాళ్ళకు లీక్ ఇచ్చి ఏ విధంగా ఆమె రాజ్యసభను అడ్డుకున్నారనే విషయం, రేవంత్ రెడ్డి ఏ విధంగా బీజేపీతో అంటగాగుతున్నాడనే విషయం, ఈయన పదే పదే ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఏ విధంగా రహస్య మంతనాలు జరుపుతున్నాడనే విషయం ఇప్పుడు తెరపైకి వచ్చి భారీగా డిస్కషన్ ఈరోజు హైకమాండ్ చేయడంతో ఈరోజు దాని రెప్రక్రేషనే ఈరోజు రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో కనిపించిందా లేదా అన్నదానికి మీరు కామెంట్ రూపంలో కూడా తెలియజేయచ్చు. 40,000 కోట్ల రూపాయలు మెట్రో విస్తరణకు సంబంధించి ఐఆర్ఎఫ్సి నుంచి అంటే ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి లోన్ రావడానికి, రుణం రావడానికి కిషన్ రెడ్డి మోకాళ్ళు అడ్డిండంటే అర్థం ఉంది. కానీ దాని వెనక కేటీఆర్ హస్తం ఉంది అంటే ఇక్కడ ఏంటి? నేను బీజేపీతో అంటగాగట్లేదు, ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని మళ్ళా పాత చింతకాయ పచ్చడిలాగా తెరపైకి తీసుకొచ్చి మాట్లాడుతున్న వైనం ఈరోజు తెలంగాణ ప్రజలు కానీ అట్లీస్ట్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళని నమ్మే పరిస్థితి ఉందా? మీరు బీజేపీలోకి వస్తారని, మీరు బీజేపీతో అంటగాగుతున్నారని ఇక్కడున్న తెలంగాణ బీజేపీ లీడర్లే మాట్లాడుతున్నారు కదా. ఒక అరవింద్ కావచ్చు, లేదంటే కొండా విశ్వేశ్వరరెడ్డి కావచ్చు, ఇట్లా ఆల్రెడీ వాళ్ళు డైరెక్ట్ ఇండైరెక్ట్ హింట్స్ ఇచ్చేస్తున్నారు కదా. వస్తే రావచ్చు, వస్తాడు, లీకులు రేవంత్ రెడ్డి ఇచ్చుంటాడేమో. ఎంపీ అరవింద్ అయితే బాజాబ్తా చెప్పేసిండు కదా. ఇక ఆల్రెడీ మధ్యప్రదేశ్లో ఉన్న ఎంపీ చెప్పేసిండు కదా, మాకు తెలంగాణ నుంచి కాంగ్రెస్ లీడర్లే ఈ లీక్ ఇచ్చిరు మీనాక్షి విషయంలో అనేసి. ఇందులో ఇంకా దాపరికమే ఉంది. ఇయ్యాలలోని విషయంలో 20 సంవత్సరాలకు గాను నేను 4%కే ఒప్పించిన, దానికి గాను మేము ఇంత 86 కోట్లు కట్టినాము, అంతా ఇదయింది, ఈరోజే రావాలి, కానీ ఈ రకంగా జరిగింది. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనేసి సన్నాయి నొక్కులు నొక్కుతున్న వైనం చూస్తుంటే ఏ రకంగా హైకమాండ్ ఫోకస్ పెట్టింది రేవంత్ రెడ్డి మీద అనేది స్పష్టంగా అర్థమవుతుంది. పెట్టకుండా అయితే ఏముండరు, ఇక పెట్టలేదనంటే వాళ్ళ కర్మనే చెప్పాలి. తెలంగాణలో మళ్ళా 30 ఏళ్ళ పాటు కాంగ్రెస్ పార్టీ లేవకుండా పడిపోతుంది, అంతకుమించే ఉంది. ఎందుకంటే ఇప్పటికి కూడా జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తుంటే కూడా రాహుల్ గాంధీ అయితే రేవంత్ రెడ్డి పైన ఫోకస్ పెట్టిండు. రేవంత్ రెడ్డి ఇప్పుడు అడుగు తీసి అడుగు వేసినా కూడా ఏం జరుగుతుందనే ఒక ఫుల్ ఫోకస్ అయితే పెట్టిండ్రు. అందుకే దాని ఫలితమే ఈరోజు మెట్రో విస్తరణకు సంబంధించిన విషయంపై ఈరోజు మీడియా సమావేశంలో వచ్చిన మాటలే అందుకు నిదర్శనం అని స్పష్టంగా అర్థమవుతుంది.